హలో అండి. వీడియో స్వైప్ చేయకుండా చూడండి. సెక్షన్ 269 ఎస్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే 2 lakhs కానీ అబోవ్ 2 lakhs కానీ సింగిల్ డేలో క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. వైడ్ సివిల్ అప్పీల్ నెంబర్ 5200/2025 డేటెడ్ April 16th 2025. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కోర్ట్స్కి అండ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్కి 2 lakhs కానీ అబోవ్ 2 lakhs కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వమని. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పైన ఎంక్వైరీ చేస్తారు. ఈ క్యాష్ ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, మీరు ట్యాక్స్ పే చేశారా లేదా అని. ఇది ఓన్లీ సివిల్ కేసెస్లోనే వర్తిస్తుంది, క్రిమినల్ కేసులలో అయితే కాదు. అండ్ రిజిస్ట్రేషన్కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్లో సింగిల్ డేలో 2 lakhs కానీ అబోవ్ 2 lakhs కానీ క్యాష్ ఇచ్చినట్టు రాసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరికైనా క్యాష్ రూపంలో 2 lakhs కానీ అబోవ్ 2 lakhs కానీ ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే మీరు కేసు ఫైల్ చేస్తారు. సో అలాంటప్పుడు అది ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ రూపంలో అయ్యి ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ కోర్టు వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. సో మీరైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటే కనుక సింగిల్ డేలో అయితే చేయకండి. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.